వాక్యంలోకి వెళ్ళకముందు అందరు కళ్ళు మూసుకోండి. ఒక చేయి దేవుని వైపు చూపించండి. నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను నేను గ్రహించి నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించండి. యేసయ్య నామమున ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యము మనకు ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? వెన్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్ విల్ వర్క్. నువ్వు సీరియస్గా లేకుండా ఏదో ఊరికే వచ్చినాము. ఇప్పుడు ఎంతమంది కూర్చోండి ఇక్కడ వినంటు. ఎంతమంది సీరియస్గా ఉన్నారు ఆ విషయం అనేది దాన్ని బట్టి నీకు కార్యం జరుగుతుంది. యేసు ప్రభు నడుచుకుంటూ పోతున్నాడు. ఒకరోజు పోతుంటే అందరూ ఆయన చుట్టూ ముగ్గుతూనే ఉన్నారు. సడన్గా యేసు ప్రభు వెనక్కి తిరిగి అన్నాడు, నా నుంచి ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నారు. పక్కన వాళ్ళందరూ ఏమన్నారు? శిష్యులు ఏమన్నారు? ఏంది ప్రభా, అంతమంది నీ జనసమూహాలు నీ మీద పడుతుంటే ఒకరు నన్ను ముట్టుకున్నారు. ఎవరు ముట్టుకున్నారు అంటే ఆమె భయపడుకుంటూ ఒక ఆమె వచ్చింది. ఏమని? అయ్యా నేనే నిన్ను ముట్టింది. ఆమె డైరెక్ట్ కూడా ముట్టలే, వస్త్రపు చెంగును ముట్టింది. హల్లెలూయా. షీ వాస్ సీరియస్. దేవుని విషయంలో సీరియస్గా ఉండింది ఆమె. నేను పొందుకోవాలా, నేను దేవుని దగ్గరికి వచ్చానంటే ఏదో ఒకటి పొందుకోవాలా. ఆమె స్వస్థత కావాలనుకుంది. నువ్వు ఏం కావాలని వచ్చావు ఈరోజు సాయంత్రం? అర్థమవుతుందా? బీ సీరియస్ అబౌట్ వై యూ హ్యావ్ కమ్ హియర్. ఈ దేవుని వాక్యం వింటున్నామంటే నీకు ఏం అవసరం ఉంది, ఆ అవసరత తీర్చబడాలి. లేకపోతే వాక్యానికి ఏం ఉపయోగం లేదు. అర్థమవుతుందా? మనం మతంలో లేం. మతం అంటే ఏంటి? వస్తారు, నమాజ్ చేసినట్టు తిరుగుతూ ఉంటాం. అది కాదు. ఇది పలానా రోజున పండగ ఉంటుంది, ఆ పండగకు మనం ఇట్లా పోవాలా గుడికి, అది కాదు ఇది. లేకపోతే క్రిస్మస్ పండగ వస్తుంది, చర్చికి పోవాలా, అది కాదు ఇది. నీవు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా కూడా నువ్వు సంతోషంగా బయటికి రావాలి. హల్లెలూయా. You should get your prayers answered. You should get your problems solved. Hallelujah. Are you serious? Yes. Praise the Lord. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న రీసెంట్గా ఒక బ్రదర్ ఏమని చెప్పారంటే, బ్రదర్ మీరు ఆమెన్ అనే పదం ఎక్కువ వాడతారు, ఆమెన్కు కూడా అఫెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను, బ్రదర్ ఆమెన్ అనేది మీరు వినండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ టైం అని చెప్పాను. ఆమెన్. ఓకే, ఎందుకంటే అందరికి ఒకేసారి చెప్తామని. ఆమెన్ విలువ తెలిస్తే మీరు ఆమెన్ అనకుండా ఉండరు నేను చెప్పేదానికి. అర్థమైందా? ఆమెన్ అనే పదము హెబ్రీ వర్డ్ ఎమూనా నుంచి వచ్చింది. EMUNAH, ఎమూనా అంటే ఎస్ అంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా పాయింట్ చెప్తూనే ఎస్ ఐ అగ్రీ అంటారు. ఎమూనా అంటే ఏంటంటే యు ఆర్ కమింగ్ ఇన్ అగ్రిమెంట్. ఇంకొక పర్యాయ పదం ఎమూనాకు హెబ్రీలో ఉన్న పదం ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. అంటే వెనెవర్ యు సే ఎస్ ఐ అగ్రీ టు దిస్ అన్నప్పుడు ఆ వాక్యము నీలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. ఊరికే మనము ఆమెన్ ఆమెన్ అంటుంటారు కొందరు, ఏం జరగదు కొందరికి. అర్థమవుతుందా? ఓన్లీ వెన్ యు ఆర్ కాన్షియస్, నీకు తెలియాల నేను అగ్రీ చేస్తున్న ఈ పాయింట్ నా జీవితంలో నేను స్వీకరిస్తున్నాను అని. ఎప్పుడైతే నువ్వు అగ్రిమెంట్లో ఆమెన్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అని ఎప్పుడైతే మీరు అంటారో, అగ్రిమెంట్లో చెప్పేదానికి కాన్షియస్గా చెప్తుంటే దేవుని వాక్యం మీ జీవితంలో పని చేస్తుంది. హల్లెలూయా. 2 కొరింథీ 1:20 చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అది ఇంగ్లీష్లో చదువుతారా? తెలుగులో సరిగ్గా లేదు. ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ యే అండ్ ఇన్ హిమ్ ఆమేన్ unto the glory of God by us. Amen. For all the promises of God in him are yes. Adi yes. Ye ante yes. All the promises of God in him. Him ante evaru? God. యేసు క్రీస్తు.
దేవుని యొక్క ప్రతి వాగ్దానం కూడా యేసుక్రీస్తులో అవును. ఎస్ అంటే అవును. రెండవది ఆమెన్ అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉన్నా కూడా నీవు దాన్ని అగ్రీ చేసినప్పుడు ఎవ్రీ ప్రామిస్. ఇప్పుడు దేవుని వాక్యంలో ఏముంది? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అది ప్రామిసా కాదా? ఇట్స్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, ట్రూత్. అది సత్యం. ఇట్స్ అ ప్రామిస్. నువ్వు నీతిమంతుని అయితే నీ ఇల్లు గొప్ప ధననిధి అవ్వాలి. అది ట్రూత్. అది నువ్వు దానికి ఎస్ ఏమ్యాన్ అని అగ్రి అయినప్పుడు అది నీ జీవితంలో నీ ఇంట్లో ఆ కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆల్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. ఇన్ హిమ్ అంటే ఎవరు? యేసుక్రీస్తులో. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? యు ఆర్ ఇన్ హిమ్. మనమందరం యేసుక్రీస్తులో ఉన్నాం. సో మనందరికీ కూడా ఏవైతే దేవుని యొక్క వాగ్దానం ఏదైతే చెప్పబడుతుందో దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆమెన్ ఫర్ అస్. అది ఎవరు అగ్రీ చేస్తారో వాళ్ళ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆమెన్ అనే మాటకి ఆ మాటకు ఎవరు అఫెండ్ అవ్వకండి. ఇన్ఫ్యాక్ట్ మీరు దాని వాల్యూ తెలిసినప్పుడు దాన్ని మీరు అగ్రీ చేయడం నేర్చుకోండి. అగ్రీ చేయడం అంటే ఎట్లా? కాన్షియస్గా ఆమెన్, ఐ రిసీవ్ దిస్ వర్డ్ ఇన్ మై లైఫ్. ఆమెన్ అన్నప్పుడు ఎమూనా, ఫెయిత్ అనేది రిలీజ్ అవుతుంటుంది నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిత్ ఒకేసారి రాదు, ఇన్స్టెంట్గా ఎప్పుడు రాదు. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ బై హియరింగ్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గురించి వింటూ వింటూ ఉంటే విశ్వాసం వస్తుంది. సొల్లు వింటే విశ్వాసం రాదు. సొల్లు అంటే ఏంటి? క్రీస్తు కాకుండా ఇంకేదైనా కూడా. కొందరికి అవే ఇష్టం ఉంటాయి లోకంలో. చిన్న చిన్న వాటిలో సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఇదేదో జోక్ వచ్చింది, బాగుంది జోక్. దాంట్లో కాదు మనం ఆనందపడాల్సింది. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించేవాడు, ఆనందించుచు దివారాత్రలు ధ్యానించేవాడు ధన్యుడు. అంటే దేవుని వాక్యంలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. లాస్ట్ వీక్ మనం ఇది వి వర్ మెడిటేటింగ్ ఆన్ ది స్క్రిప్చర్. చదవండి. కాబట్టి NASB ట్రాన్స్లేషన్ చదువుతాం ఫస్ట్. Therefore there is now no condemnation at all for those who are in Christ Jesus. Question: Are you in Christ Jesus? Yes, I am in Christ Jesus. Are you in Christ Jesus? Yes. నువ్వు క్రీస్తులో ఉన్నావా? Yes. అంతే. దట్ ఈస్ ది ఓన్లీ క్లాస్. నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే నీకు ఎటువంటి శిక్షా విధి లేదు. తెలుగులో ఏమంటాడు? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి. ఏ శిక్షా విధి అంటే ఏమర్థము? ఎటువంటి శిక్షా విధి లేదు, 1% కూడా లేదు అని అర్థం. అండర్స్టాండ్? ఎస్. పాత టీచింగ్స్ అన్నీ వదిలేసేయండి. మనం మతానుసారంగా మనం విన్న బోధలన్నింటినీ పక్కకు పెట్టండి. అవి తీసి మడిచి పక్కకు పెట్టకపోతే ఇది ఎక్కదు మీకు. దిస్ ఈజ్ న్యూ వైన్. న్యూ వైన్ అంటే కొత్త ద్రాక్షరసం. కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయాలి. పాత తిత్తి అని మైండ్ ఉంటే ఇది పోస్తే పగిలిపోతుంది. అది అర్థమైందా? సో రిమూవ్ దోస్ థింగ్స్. ఇక్కడ ఏమంటున్నాడు? దేర్ ఫోర్ దెర్ ఈస్ నౌ నో కండెమ్నేషన్ అట్ ఆల్. ఐ లవ్ దిస్ స్టేట్మెంట్. ఏమాత్రము నీకు శిక్షా విధి లేదు. బ్రదర్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మరొకవేళ నేను ఇప్పుడు తప్పు చేస్తే నువ్వు ఇప్పుడు తప్పు చేసినా నీకు శిక్షా విధి లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేర్ ఈస్ నవ్ అంటే ఏంటి? ఇప్పుడు. ఒక గంట తర్వాత నవ్వంటే గంట తర్వాత నవ్వే. అది ఇప్పుడే. అర్థమైందా? పొద్దునైనా నవ్వే, రాత్రికి నవ్వు అన్నప్పుడు ఏమర్థము? ఇప్పుడు రాత్రికి నవ్వు. మరుసటి పండుకొని నిద్రపోయి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న లేస్తే అప్పుడు కూడా నవ్వే. అర్థమైందా? అంటే దెర్ ఆర్ సమ్ నవ్ స్టేట్మెంట్స్ విచ్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ బైబిల్. ఇది అటువంటిది ఒకటి. దెర్ ఇస్ నవ్, దేర్ ఫోర్ నో కండెమ్నేషన్ అట్ ఆల్. ఎటువంటి శిక్షా విధి కూడా లేదు. ఆమెన్, ఆమెన్. డు యు అగ్రీ? yes. అగ్రీ అయితే అది నీకు పని చేస్తుంది. అగ్రీ చేయకపోతే బయట పోతేనే వాతలు పడుతుంటాయి మీకు. అదే ట్రూత్ ఇక్కడ. ఇప్పుడు అగ్రిమెంట్ అంటే ఏంటి? ఈ వాక్యం నీ జీవితంలో పనిచేయాలంటే నువ్వు ఒప్పుకొని నీ హృదయంలో దీన్ని స్వీకరిస్తే సరిపోతుంది. అది చేయకపోతే ఏమవుతుందంటే కండెమ్నేషనే ఉంటుంది, శిక్ష విధే ఉంటుంది బయట.
ఆమెన్. ఆమేన్. డిక్లరేషన్, దిస్ డిక్లరేషన్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని వాక్యం చెప్తున్నది, నా సొంత మాటలు కాదు ఇవి. డిక్లరేషన్ ఎటువంటిది? దిస్ వర్క్స్ ఆల్ ది టైమ్. నవ్ అనే పదం ఉంది కాబట్టి ఇంకో చోట కూడా ఎటువంటిదే ఉంటుంది చూడండి. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎప్పుడు? ఇప్పుడు. ఎప్పుడు? గట్టిగా చెప్పాలా? ఎప్పుడు? ఇప్పుడు. ఇప్పుడు. దిస్ ఇస్ ఆల్సో అనదర్ నవ్ స్టేట్మెంట్. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంగ్లీష్లో బిలవెడ్, నవ్ ఆర్ వి ది సన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు ఆ మాట చెప్పిండు? క్రైస్తవులోనే కొందరు ఏం చేస్తారంటే యేసుప్రభుని ఈరోజు నమ్ముకుంటారు. యేసుప్రభుని ఈరోజు నమ్ముకొని ఇంకా సొంత ప్రయత్నం చేస్తారు. ఇంటికి పోయి నేను ఇంకా బాగా బతకాలా, నేను చక్కగా ఉండాలా, ఇంకా సొంత కష్టాల మీద బ్రతుకుతుంటారు. వాళ్ళకి ఇంటికి పోయేసరికి రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. పోతున్నాయి, అరే యేసుప్రభు నమ్ముకున్నాను, ఇంటికి పోయేసరికి ఇన్ని టెంప్టేషన్స్ ఉన్నాయి, సరేలే అట్లా కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే ఒకసారి పోతానులే, టెంప్టేషన్లో ఈల్డ్ అయిపోతారు. ఈల్డ్ అయిపోయిన నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఇంకా వదిలేస్తారు. ఏంది లేదబ్బా, యేసుప్రభుని వదిలేద్దాం, ఇంకా యేసుప్రభుతో నేను ఉండలేను అంటారు. అర్థమైందా? అంటే నెక్స్ట్ మొమెంట్ సేటన్ ఏం తీసుకొస్తాడు వాళ్ళ మైండ్కు? నిన్న యేసుప్రభుని అంగీకరించినావు, దేవుని పిల్లలు అనిపించుకున్నావు కదా, ఇంక ఇప్పుడు నీకు అర్హత కూడా పోయింది అంటారు. వీళ్ళు కూడా ఏమంటారు? అవును, మాకు అర్హత పోయింది, మేము ఇంకా దేవుని పిల్లలం కాదు. ఎందుకు? పాపం చేసినాక మేము సైతాన్ పిల్లలం అయిపోయినాం. ఇటువంటి కాన్వర్జేషన్ జరుగుతుంటుంది వాళ్ళ మైండ్స్లో. అర్థమైందా? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? బిలవెడ్, నవ్ ఆర్ యూ ది సన్స్ ఆఫ్ గాడ్. నువ్వు తప్పు చేసినావా? తప్పు చేస్తే కూడా నువ్వు ఇప్పుడు దేవుని కుమారునివే. ఎందుకు? యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్. చదువుదాం ఒకసారి, ఇంగ్లీష్లో చదవండి. Beloved, now are we the sons of God, and it doeth not yet appear what we shall be, but we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. అర్థమైందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. Beloved, now are we the sons of God అన్నాడు. బట్ వీ డోంట్ నో. ఇక్కడ ఏమంటున్నాడు? వీ డూయత్ నాట్ అపియర్ వాట్ ఇట్ షల్ బి. ఇట్ డూయత్ నాట్ అపియర్. ఇప్పుడు మనం దేవుని పిల్లలమే అంటున్నాము, కానీ దేవునిలాగా లేము. ఉన్నామా? లేము. మన బిహేవియర్లో ఏదో డిఫరెన్సెస్ వస్తున్నాయి, దేవునిలాగా లేము. కానీ ఏమంటున్నాడు? బట్ వీ నో, మనకు ఒక నాలెడ్జ్ ఉంది, మనకు తెలుసు. ఏంటి? వెన్ హీ షల్ అపియర్, ఆయన ఆ యొక్క మేఘాలలో ఆయన దిగి వస్తున్నప్పుడు, ఆయన మనకు కనిపించిన రోజున, అంటే రాప్చర్లో మనం ఎత్తబడేప్పుడు, when he shall appear, we shall be like him. we shall be like him. అంటే అందరూ యేసుప్రభు ఎట్లుంటాడో అట్లే మారిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను నల్లగా ఉండనప్పుడు. ఆమెన్. ఐఎమ్ వెరీ సీరియస్. ఇప్పుడు ఇట్లుండొచ్చు మనం, బట్ అప్పుడు ఏమవుతాము? యేసుప్రభు ఎట్లున్నాడో అట్లే మారుతాం. ఎందుకు? ఫర్ వీ షల్ సీ హిమ్ యాజ్ హీ ఈజ్. ఆయన ఎట్లున్నాడో మనం అట్లే ఉంటాం. హల్లెలూయా. బోత్ ఫిజికలీ, స్పిరిచువలీ, మెంటలీ, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆ మూమెంట్లో ట్రాన్స్ఫర్మేషన్లో అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? పిల్లలు ఎప్పుడు? అప్పుడా? ఇప్పుడు. ఇప్పుడే. అర్థమైందా? నీవు తప్పు చేసినా కూడా, నువ్వు పాపంలో ఉన్నా కూడా, నువ్వు యేసుక్రీస్తుని ఆల్రెడీ అంగీకరించినావా? బిలవెడ్, నవ్ ఆర్ యీ ది సన్స్ ఆఫ్ గాడ్. మీరు ఇప్పుడే దేవుని పిల్లలు అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్. అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని పిల్లలు అని చెప్పి పాపం చేయమని నేను చెప్పటంలా. ఇన్ కేస్ పొరపాటున జరిగినా కూడా ఇంక అంతా అయిపోయింది, నేను యేసుప్రభువుని వదిలిపెట్టిపోతున్నా, అది కాదు ఇక్కడ చెప్తుంది. నువ్వు ఏం జరిగినా నువ్వు దేవుని పిల్లవాడివి, నువ్వు దేవుని బిడ్డవు, అది గుర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో దిస్ ఈస్ ఎ వెరీ ప్రజెంట్ అండ్ ఎ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఏమంటాడు? దేర్ఫోర్ దెర్ ఇస్ నవ్ నో కండెమ్నేషన్ అట్ ఆల్. ఎటువంటి శిక్షా విధి లేదు. బ్రదర్ మీరు భలే చెప్పినారు, కొంచెమన్నా భయం ఉండాలా? ఓ 2 ఏట్లు వేసి తర్వాత చెప్దాం, అంతే కదా. ఇళ్ళలో ఏం చేస్తారు? కొట్టి భయం పెట్టాలి మనం పిల్లలకు. లేకపోతే విన్నారా? ఇట్లా కొంచెమన్నా భయం పెట్టాలా, లేకపోతే ఎట్లా? కండెమ్నేషన్ విల్ నెవర్ టేక్ ఎ పర్సన్ టు గాడ్. మళ్ళీ ఏమంటుంటారు తెలుసా? ఇంకా పూర్తిగా మారలేదు, కొంచెం మనసులో కొంచెం ఎట్లట్లనో ఉన్నారు. ఈరోజు అన్నిటికీ ఆన్సర్ వస్తుంది మనకు ఈరోజు దేవుని వాక్యంలో.
హల్లెలూయా. Hallelujah. డోంట్ లుక్ ఎట్ ఎ మ్యాన్స్ పర్స్పెక్టివ్. ఒక మనిషి ఆలోచన తీరులో మనం దేవుని వాక్యాన్ని చూడొద్దు. దేవుని ఆలోచన తీరులోనే మనం ఆలోచించాలి. ఆమేన్. Amen. భయం పెట్టడానికి దీనికి కాదు. బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్, కొంచెమన్నా ఆ గిల్ట్ ఉండాలా, తప్పు చేసినామనే ఫీలింగ్ ఉంటేనే మనం దేవుని దగ్గరికి పోతారా? సరే, బెస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? ఆదాము. ఆదాం తప్పు చేసిన వెంటనే దేవుని దగ్గరికి పరిగెత్తిపోయిందా? దేవుని నుంచి దూరంగా పరిగెత్తిపోయిందా? దాక్కున్నాడు పోయి. ఏం ఆడిపోయినావు? నేను దాక్కున్నాను. అర్థమైందా? ఎందుకు? అది అబద్ధం. నీకు ఒక గిల్ట్ అనేది నీ లోపల ఉంటే, నేను తప్పు చేశాను అనే స్వభావం నీలో ఉన్నట్లయితే నీవు దేవునికి దూరంగా పోతావు, దేవునికి దగ్గరికి వస్తావు అనేది అబద్ధం. యూదా ఇస్కరియోతున్నాడు, తప్పు చేసిండు. తప్పు చేసిన తర్వాత ఏమైందనా? హీ వాజ్ కండెమ్డ్. ఆయన హృదయంలో నేను శిక్ష పొందాల్సిన వ్యక్తినే నేను అనుకున్నాడు, డిసైడ్ అయిపోయాడు. యేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు కూడా బ్రతకలేదు ఆయన. ఒకవేళ యేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు బ్రతికుంటే యూదా ఇస్కరియోతు కూడా బ్రతికేటోడు. యేసు ప్రభు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఆయన ఊరేసుకున్నాడు, చనిపోయాడు. పేతురు వెయిట్ చేసిండు. ఇంకా యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచేంత వరకు ఆయన చనిపోలేదు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. హీ డిడ్ంట్ గో టు కిల్ హిమ్సెల్ఫ్, తనని తాను చంపుకోవడానికి పోలేదు, వెయిట్ చేసిండు. ఇంకొక సీక్రెట్ చెప్తాను. శిష్యులందరినీ కలవకముందు, అందరితో కలిసి కలవకముందు పేతురుతో దేవుడు ఆల్రెడీ కలిసిండు. బైబిల్లో ఉందా? బైబిల్లో లేనివి ఎక్కడి నుంచి చెప్తారు బ్రదర్? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పేతురు చేపలు పట్టడానికి పోతా అంటే అందరూ చేపలు పట్టడానికి పోతారు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఉంటుంది. పేతురు ఒకవేళ తప్పు చేసినాను అనే స్వభావం ఉంటే యేసు ప్రభువుని చూస్తూనే ఏం చేయాలి? ఆయన గమ్మున ఉండాలి, పారిపోవాలి. ఆయన ఏం చేస్తాడు? ఈ బోట్ వచ్చేది లేట్ ఉన్నట్టుంది, నేను తొందరగా పోతాను మాస్టర్ దగ్గరికి అని చెప్పి ఆ బట్టలు విప్పేసి నీళ్ళలో ఇదుకుంటూ వెళ్తాడు యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. దేర్ వాజ్ నో కండెమ్నేషన్ ఇన్ హిమ్. హల్లెలూయా. Hallelujah. సో ఏంటి సీక్రెట్ ఆఫ్ బోల్డ్నెస్ టు ఎంటర్ గాడ్స్ ప్రెసెన్స్? దేవుని సన్నిధిలో నువ్వు నేను ధైర్యంగా మనము దేవుని సన్నిధిలో వెళ్ళటానికి కావలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేవుని గురించిన నాలెడ్జ్ మనకు కావాలి. దేవుడు మనల్ని క్షమించిన దేవుడు, దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్న దేవుడు, ఆయన కృపను చూపించే దేవుడు, ఆయన మనల్ని ఇప్పటికీ నీతిమంతులుగానే చూస్తున్న దేవుడు. హల్లెలూయా. Hallelujah. అది ఉంటేనే నువ్వు ధైర్యంగా వెళ్తావు. ఆమేన్. యు నీడ్ టు హ్యావ్ ది నాలెడ్జ్. దేవుడు నిన్ను శిక్షా విధి కింద పెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను నీతిమంతుని కిందనే ఎన్నటెన్నటికీ నిన్ను ఆ విధంగానే చూస్తున్నాడు అనేది నీకు తెలియాల. అప్పుడే నువ్వు ధైర్యంగా వెళ్తావు. హల్లెలూయా. Hallelujah. ఓకే, అయితే తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న దేవుడు, నీవు నేను తప్పు చేసినప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? డూ యు వాంట్ టు నో దట్? Yes. ఇప్పుడు నువ్వు తెలిసే తప్పు చేసావు. వాట్ విల్ బి గాడ్స్ అటిట్యూడ్ నీ వైపు అనేది చూడాలనుకుంటున్నారా? Yes. ఎస్. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం, 24 వరకు చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఆమేన్. ఈ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర పోయి ఆస్తి అడిగాడు. ఇది అందరికి తెలిసిన కథే కదా. దీనికి ఇంకో పదం ఉంది, తప్పిపోయిన కుమారుని కథ అంటారు. మనం ఇది అయిపోయాక పేరు మార్చేద్దాం దీనికి. ఓకే, ఏముంది చెప్పండి? ఆస్తి ఇవ్వమని అడిగిండు. యూదులకు ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారము తండ్రి బ్రతికి ఉండగా ఆస్తి పంపకాలు జరగవు. కానీ ఇతను అడిగిండు, ఆ తండ్రి ఇచ్చేసిండు. 13వ వచనం చూడండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. తండ్రికి దూరం అయిపోయిండు. డబ్బు ఉందా డబ్బు లేదా కాదు, ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే తండ్రికి దూరంగా పోయిండు. ఆమేన్. ఆమేన్. డబ్బు తీసుకొని పోయిండు, దుర్వ్యాపారాలు చేసిండు, అవన్నీ సెకండరీ. కానీ తండ్రితో ఉన్నంత వరకు వేరు జీవితము,
తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఈయన జీవితం ఏమవుతుంది చూద్దాం. 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగిండు. డబ్బులన్నీ అయిపోయాయి. 15వ వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వీడు ఒక యూదుడు, ఎందుకంటే యేసు ప్రభు యూదుడే. యూదులకందరికీ చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఎవరైతే ఆస్తి తీసుకొని వేరే దేశంకి వెళ్ళిండో, యూదులకు పందులంటే అసహ్యం, వాళ్ళు దాన్ని ముట్టకూడదు, దాన్ని ఇది చేయకూడదు. కానీ పందులకు ఏం చేస్తున్నాడు వీడు? పందులను మేపుటకు అంటే ఏమర్థము? పందులకు పని చేస్తున్నాడు వీడు. పందితో సమానం కూడా కాదు, పందికి పని చేస్తున్నాడు. పందికి పనోడైంది ఇప్పుడు. అగ్రీడ్? అంటే ఎప్పుడైతే తండ్రికి దూరం అయిపోయిండో వాడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. గమనించండి, దేవునికి దూరం అయినప్పుడు నీ డబ్బులు కూడా పోతుంటాయి, ఆర్థికంగా ఇబ్బంది పడతారు. దేవునికి దూరంగా పోకూడదు. దేవునికే కాదు, దేవుని మనుషులకు కూడా ఎప్పుడు కూడా దూరం పోవద్దండి. దేవుడు కొందరిని సూపర్ న్యాచురల్గా, ఈ మాటలు చెప్తున్నాను, నా సొంతంగా చెప్పట్లేదు. గాడ్ వర్క్స్ త్రూ సర్టన్ పీపుల్ ఇన్ సర్టన్ లైఫ్స్. నీకు ఎవరిని పెట్టి ఉంటాడో, ఈరోజు యూట్యూబ్లో చూస్తున్నారు, మీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఎవరని మీకు అర్థమవుతుంది, మీకు ఆత్మలో తెలుస్తుంది. వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టద్దండి. హల్లెలూయా. వెన్ యూ లీవ్ దెమ్ యూ విల్ బీ ఇన్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఇక్కడ అదే అంటున్నాడు, ఆ దేశములో అతని చెంత చేరెను, అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. ఎవరు వానికేమీ ఇయ్యలేదు. నీవు తండ్రి అయిన దేవునితో సరిగ్గుంటే ఎవడైనా నీకు కనికరంతో ఇస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? దేవునికి దూరమైనప్పుడు నీకు ఎవరేమి ఇవ్వరు. ఈరోజు ఎవరైనా బ్రదర్ ఏదైనా ఇచ్చినా, సిస్టర్ ఏదైనా నీకు ప్రేమతో ఇచ్చినా, అది ఎవరు ఇస్తున్నారు? యు లుక్ దట్ గాడ్ ఈజ్ డూయింగ్ దట్. దేవుడి యొక్క కృప లేకుండా నీకు ఎవరు ఏమి ఇవ్వరు. ఆమెన్. అండర్స్టాండ్ దట్ ట్రూత్. ఎందుకంటే వాడు పందులు తినే పొట్టుతో కడుపు నింపుకున్నాడు, కానీ ఎవడును వానికేమీ ఇవ్వలేదు. స్టేట్మెంట్ క్లియర్గా ఉంది. నువ్వు తండ్రితో ఉంటే ఇస్తారు. యోబు జీవితంలో యోబు తన స్నేహితులతో వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు వెంటనే నెక్స్ట్ సీన్ ఏముంటుందో తెలుసా? యోబు దేవుడు ఆయన యొక్క పరిస్థితి అంతా మారుస్తూనే బంధువులందరూ ఎక్కడెక్కడో అందరూ వచ్చి ఆయనకు గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. హల్లెలూయా. మరంతవరకు ఎందుకు ఇవ్వలేదు? తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈరోజు ₹1 కూడా నీకు రాదు. ఆమెన్. నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు వస్తుంది. నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది? కాలు ఇరిగితే ఏమవుతుంది? చెయ్యి ఇరిగితే ఏమవుతుంది? ఏదైనా జరిగితే ఏమవుతుంది? హాస్పిటల్లో పడితే ఏమవుతుంది? డోంట్ గో అవే ఫ్రమ్ ఫాదర్. తండ్రికి దూరంగా మీ జీవితాలు ఉండకూడదు. అదే చెప్తున్నా. ఎవడు నీకు ఏ సహాయం చెయ్యడు. తండ్రికి దగ్గర ఉంటేనే ఆ కృప వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వెళ్తూ నీ దగ్గరకు వచ్చేస్తుంటుంది. హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. 17th verse. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. బుద్ధి వచ్చినప్పుడు అంటే జనాలకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వాడు రిపెంట్ అయ్యిండు అనుకుంటారు. నేను చెప్తున్నాను, వాడు రిపెంట్ అవ్వలేదు. దిస్ ఇస్ ట్రూత్. వాడికి ఏమైంది? ఆకలైంది. వాడు ఆకలికి తట్టుకోలేక ఆకలి అయినప్పుడు తండ్రి గుర్తొచ్చిండు. తండ్రి దగ్గర పరిస్థితి గుర్తొచ్చింది. అరే, మా ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా సమృద్ధిగా ఉంది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నా. ఆకలి రిపెంటెన్స్ కాదు అక్కడ. వానికి బుద్ధి ఏమొచ్చింది? వాడి బుద్ధి కూడా, అరే మా నాయన నేను బాధ పెట్టాననేది ఏమైనా ఉందా? వానికి లేదు. వానికి ఉన్న ఆలోచన అంతా ఏంటంటే, నాకు ఆకలి కావాలి, ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి నేను పోయి ఏదో టైప్లో నేను తినాలంటే నా తండ్రి దగ్గర దండిగా ఉంది, పని వాళ్ళకే దండిగా ఉంది, కాబట్టి అక్కడికి పోతాను అని డిసైడ్ అయిపోయాడు. 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి
తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇతను తండ్రి దగ్గరికి రాకముందు తండ్రితో ఇప్పుడు ఏం మాట్లాడాలా ప్లాన్ వేసుకున్నాడు. తండ్రి దగ్గరికి పోయి ఇంకా నాకు ముఖం లేదు, తండ్రి దగ్గరికి పోయి చూపించే ముఖం లేదు. బికాజ్ హీఈస్ లివింగ్ ఇన్ కండెమ్నేషన్. బాగా గమనించండి, తప్పు చేసిండు, శిక్షా విధిలో ఉన్నాను కాబట్టి నా కొడుకు పోస్ట్ కూడా పోయిందని డిసైడ్ అయిపోయిండు. అందుకే ఏమంటున్నాడు, నేను తండ్రి యొద్దకు పోయి ఏమంటాను, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను. వానికి కూడా తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్ర ప్రకారం తల్లిదండ్రులను సన్మానించాలని ఉంది. వీడేం చేస్తుండే, తండ్రి బ్రతికుండగానే తండ్రి ఆస్తి అడిగిండు. సన్మానించడమా కాదు, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నేను యోగ్యుడను కాను, నాకు అర్హత లేదు. ఈ మాటలు చెప్తే అయినా మా నాయన నాకింత ఫుడ్ పెడతాడు. అందుకేమంటున్నాడు, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. హీ హాస్ డిసైడెడ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఫుడ్. వాడి ఇంటెన్షన్ ఏంటి, ఆకలి అవుతుంది, తండ్రి దగ్గరికి పోయి ఈ మాటలు మాట్లాడితే తండ్రి నాకు అవకాశం ఇస్తాడు, తండ్రి నాకు ఫుడ్ పెట్టిస్తాడు అన్న ఉద్దేశంతో హీ హాస్ కమ్ టు ఏ డెసిషన్. నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట. దూరంగా ఉంటూనే ఈ తండ్రి దూరం నుంచి చూసిండంట. చూసి ఏమంటున్నాడు, వాని మీద ఫస్ట్ కనికరం వచ్చిందంట. వస్తున్నాడా నా కొడుకు, వాని రాని, వాని కథ తర్వాత చేస్తానని అన్నాడా? లేదు. వాడిని చూస్తూనే ఫస్ట్ చేసిన పని ఏంటి, ఆయనకి ఏమైంది, కనికరపడ్డాడు. మన తండ్రి కనికరపడే తండ్రి. ఆయన కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. పందులతో వాసన బాగుంటుందా? బ్యాడ్ స్మెల్ వస్తుంది. పందులు మేపుతున్న వాళ్ళ ఇండ్ల దగ్గర అడపోయి ఉండి ఆ పక్క ఎక్కడన్నా వెరీ బ్యాడ్ స్మెల్ ఉంటుంది, స్టింకీ. కానీ ఈయన తండ్రికి ఆ వాసన గీసన అవేం పట్టటంలే. అరే వీడు స్నానం చేసినాక వీనితో మాట్లాడడం అట్లాంటిది ఏం లేదు. నీ కండిషన్ ఏముంది అనేది కూడా ఏం లేదు. వీడు ఎందుకు వస్తున్నాడో కూడా ఆయనకు తెలియదు, ఐడియా లేదు. వాడు రావడం చూసిండు, వాని హృదయంలో ఎటువంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి కూడా తండ్రికి తెలియదు, తెలుసుకోవాలని కూడా లేడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు, చూస్తూనే కనికరపడి పరిగెత్తుకొని పోయి వాడి మీద పడి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. 21, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. చాలు. 21వ వచనంలో వీడు ప్లాన్ చేసుకున్న ఆ మాటలలో సగమే ఉన్నాయి, ఇంకో సగం లేవు. వాడేమన్నాడు, తండ్రి నేను నీ పరలోకానికి విరోధంగాను నీకు విరోధంగాను పాపం చేసినాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నీ దాసులలో ఒకనిగా పెట్టుకో అనేది కూడా వాడు ప్లాన్ చేసుకొని వచ్చిండు. సగమే చెప్పిండు, ఇంకా ఆన్సర్ కంప్లీట్ కాలేదు వానికి. వాడు ప్రిపేర్ అనేది రిహార్సల్స్ చేసుకొని ఉంటాడు. తండ్రితో ఎట్ట మాట్లాడాలని నేను పోతే అర్థమైందా? కొందరు ప్రేయర్ పోయేప్పుడు రిహార్సల్స్ చేసుకుంటారు. ఏమని, నేను ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో, నేను ఇట్లా చేస్తే వింటాడేమో, కనికరం కలిగిన ప్రభువా, ఓ జగద్రక్షక, కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని స్ట్రాంగ్, ఇట్లా పెడితే వింటాడు. నువ్వు ఎట్లా పెట్టేది కాదు అది. యూ కెన్ సైలెంట్లీ గెట్ గాడ్స్ అటెన్షన్, తెలుసా? సైలెంట్గా ఉండి దేవుని సన్నిధిని యూ కెన్ జస్ట్ ఎంజాయ్. కళ్ళు మూసుకోండి, జస్ట్ నేను చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. కళ్ళు మూసుకోండి, జస్ట్ మనసులో అనుకోండి, ఫాదర్ థ్యాంక్ యూ అని చెప్పండి. యూ విల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ ప్రెసెన్స్. ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్. అంతే, మనసులో ఏం మాట్లాడొద్దండి, మాటలొద్దు, ఏమొద్దు. హీ విల్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ హిస్ ప్రెసెన్స్.
ఐ కెన్ సెన్స్ ది అనాయింటింగ్. నేను మాట్లాడుతుండగా గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్. మాట్లాడొద్దండి, ఏం మాట్లాడొద్దండి, మాటలే అవసరం లేదు. వెన్ యూ నో దట్ హీ ఈజ్ విత్ యూ, జెన్యూన్గా నువ్వు హృదయంతో నువ్వు మాట్లాడినప్పుడు దట్ విల్ ఇంపాక్ట్, గాడ్స్ ప్రజెన్స్ విల్ ఇంపాక్ట్ యువర్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? యూ కెన్ రిఫ్రెష్, గంటలు యూ కెన్ జస్ట్ బీ ఇన్ హిస్ ప్రజెన్స్, నాట్ ఈవెన్ టాకింగ్ టు హిమ్. కళ్ళు మూసుకొని యూ కెన్ సీ హిస్ బ్యూటీ. ఎంత మంచి దేవునివి. ఇవన్నీ మాటలతో చెప్పాల్సిన అవసరంలే. యూ కెన్ జస్ట్ అప్రిషియేట్ హిమ్ ఇన్ యువర్ ఫీలింగ్స్. నీ హృదయంతో నువ్వు ఆయన్ని ఆరాధించవచ్చు. ఆమేన్. అయితే వీడు సగమే చెప్పిండు, ఇంకా రిహార్సల్ చేసింది సగమే చెప్పిండు. సగం చెప్పే లోపల ఏం చేసిండు తండ్రి, వాడిని చెప్పనీయకుండా ఆయన యొక్క సేవకులను పిలిచి ఏమంటున్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. 23వ వచనం, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. హల్లెలూయా, హల్లెలూయా. క్రొవ్విన దూడను వధించమంటున్నాడు. ఎవరు క్రొవ్విన దూడ? ఇట్స్ అన్ ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్. వీడు తప్పు చేసిండు, కుమారుడు తప్పు చేసిండు. ఆ కుమారుడు తప్పు చేసిన కుమారుని యొక్క పాపంని ఆ యొక్క దూడతో వధించి దాన్ని అర్పించి దాంతో భోజనం చేస్తున్నారు వీళ్ళు. ఆ వీళ్ళు బలిలో పాల్గొంటున్నారు. 24వ వచనం చూడండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను. హల్లెలూయా. అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషపడినారు. కానీ మీరు గమనించండి, ఈ ఫాదర్ ఏదైతే, ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాడని మీకు అర్థమైందా? యేసు ప్రభు అప్పుడు మాట్లాడుతున్నదంతా ఎవరితో అంటే అందరు యూదులే, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు అందరు ఉన్నారు. అందరి ముందు ఈయన ఏమంటున్నాడు, ఈ స్టోరీ చెప్తున్నాడు. ఎవరిది, ఏం స్టోరీ? దీని పేరు ప్రస్తుతానికి ఏం పెట్టాలా స్టోరీ? ప్రస్తుతానికి తప్పిపోయిన కుమారుడు. మళ్ళా మారుద్దాం. ఈ తప్పిపోయిన కుమారుని కథ చెప్పేసిండు వాళ్ళందరికీ. ఇది మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇది కంప్లీట్ తప్పు. ఎందుకంటే ఎవరైనా ఒక స్టబ్బర్న్ సన్ ఉన్నాడు అనుకోండి, వాడిని ఏం చేయాలంటే ఆ ఊరి పెద్దల దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోవాలి. ఊరి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వానందరూ రాళ్లతో కొట్టాల, వాడు చనిపోవాలి. చనిపోతేనే ఈ దరిద్రం వీడిపోయింది అనుకుంటారు అక్కడ. అంటే దట్ ఈవిల్ హ్యాస్ గాన్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని వాళ్ళు అనుకుంటారు. నేను చెప్పే మాట కాదు, ద్వితీయోపదేశకాండం చూడండి 21వ అధ్యాయం 18 నుంచి 21. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇజ్రాయేలీయులందరూ విని భయపడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఇది చెప్తుంది. ఏం చేయాలో, తప్పిపోయిన కుమారుడు దొరుకుతాను ఏం చేయాలి, వాళ్ళ నాయన వాడిని పట్టుకుపోయి వానికి పనిష్మెంట్ ఇవ్వాల, అందరితో రాళ్లతో కొట్టి చంపించాల. ఆమేన్. నిజానికి కొడుకు కూడా తిరిగి రాకూడదు. వస్తే మా నాయన పట్టించి చంపుతాడు అనే ఆలోచన ఉంటే వాడు రాడు. కానీ వానికి అర్థమైంది, వాళ్ళ నాయన అటువంటి వాడు కాదు, మా నాయన నన్ను పనిష్ చేసేవాడు కాదు, మా నాయన నాకు ఒక శిక్షా విధిని పెట్టేవాడు కాదు, నన్ను ప్రేమిస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాడు తిరిగి వస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు అందరికీ వివరిస్తున్నాడు. నిజానికి యేసు ప్రభు చనిపోలేదు, ఇంకా శిలువ మీదకి వెళ్ళలేదు, అందరి పాపం ఇంకా ఆయన అనుభవించలేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు నేను ఎంత సంతోషంగా బ్రతకగలమో, తప్పులు చేసి క్షమింపబడిన జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకు రుచి చూపిస్తున్నాడు యేసు ప్రభు. అప్పటి కాలంలో ఉన్న వాళ్ళకు రుచి చూపిస్తున్నాడు. ఎవరే క్వశ్చన్ చేయలేదు. మీరు గమనించండి, ఎవరైనా క్వశ్చన్ చేసినారా? అదేంది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉందని అన్నారా? ఎవరు అనలేదు. దే వర్ జస్ట్ లిజనింగ్.
యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుని యొక్క హృదయం బాగా తెలుసు. అవునా కదా? జీసస్ ఈజ్ ది ఐ విట్నెస్. తండ్రి అయిన దేవునికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసు ప్రభు. తండ్రి అయిన దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుంది అనేదానికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. సో యేసు ప్రభు చెప్పే మాటల్లో 100% ట్రూత్ ఉంది, సత్యం ఉంది. ఆమేన్. అయితే ఈ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్తున్నాడు. కొట్టమని చెప్పిండా? కొట్టాలని చెప్పిండా? ఏం లేదు. కొడుకు ఆ యొక్క కుమారునికి రావలసిన శిక్షకు బదులుగా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమాపణ గురించి చెప్తున్నాడు. మధ్యలో మనం గమనించాలి, అక్కడ ఒక క్రొవ్విన దూడను వధించారు ఇంట్లో. ఎందుకు వధించారు? పాపానికి శిక్ష మరణం. వీడు శిక్షింపబడాలా, వీడు మరణం పొందాల్సిన వ్యక్తి. కానీ ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేసిండు? కొవ్విన దూడను తెచ్చి వధించిండు. హల్లెలూయా. ఈరోజు నీ కోసం నా కోసము యేసుక్రీస్తు చనిపోయిండు. తండ్రి అయిన ఈ యొక్క కుమారుడు తండ్రికి విరుద్ధంగా పాపం చేసిండా చేయలేదా? చేసిండా? చేసిండు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పోయి వారిని రాళ్లతో కొట్టించి చంపించినారా? లేదు, చంపించలేదు. ఎందుకు? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పోతే వాళ్ళు కూడా చనిపోవాలి కదా. కానీ ఇది కథ. యేసు ప్రభు మనకు రానున్న రోజుల్లో జరగబోయే దాని గురించి వాళ్ళకు ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క హృదయం ఎలాంటిది అని. ఇంకొకటి కూడా మనం గమనించినాం, ఈ కుమారుని యొక్క ఇంటెన్షన్స్, వాని యొక్క ఆలోచనలు కరెక్ట్ కాదు అని. వాడు నేను తండ్రిని బాధ పెట్టాను అనే ఆలోచన వానికి ఎక్కడ లేదు. తండ్రికి కూడా వీడు నిజంగా నా కోసం వస్తున్నాడా అనే ఆలోచన కూడా తండ్రికి కూడా లేదు. ఉందా? తండ్రికి అనుకున్నాడా ఎందుకు వస్తున్నావురా అన్నాడా? లేదు. తండ్రికి కావాల్సిందంతా ఏంటంటే నా కుమారుడు ఎప్పుడు వస్తాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రికి ఎందుకు వాడు కనిపించిండు? ఎందుకంటే ప్రతిరోజు తండ్రి పోయి వీడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తుండేవాడు. ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా? ప్రేమ కలిగిన తండ్రి. అర్థం చేసుకోండి, ఆయన ప్రేమించే తండ్రి ఆ కుమారుని కోసం ఎదురు చూస్తున్నాడు. నిజానికి వాడు తండ్రి యొక్క పరిస్థితి ఏంటి? నేను తండ్రిని అవమానించిపోయినానే అందరి ముందు. ఎందుకంటే అది అవమానం, చనిపోయినంత సమానం. వాళ్ళ తండ్రి బ్రతికుండగానే ఆస్తి తీసుకోవడం అనేది ఇంకా చంపేసినట్టు. వాడు ఏం పట్టించుకోవటం లేదు. వాడు వస్తున్నది ఊరికే రిటర్న్ వస్తున్నాడు. వాడి ఇంటెన్షన్స్ కూడా రాంగ్. ఎందుకు? తండ్రిని నేను బాధ పెట్టాననే ఇంటెన్షన్ కూడా లేదు. అయినప్పటికీ తండ్రికి దాంతో సంబంధమే లేదు. నా కుమారుడు వస్తున్నాడా లేదా? వస్తున్నాడు అని అక్కడ కనిపిస్తూనే పరిగెత్తుకుంటూ పోయిండు, కనికరపడిండు, పరిగెత్తిపోయిండు, వాని మీద పడిండు. అరే కంపు కొడుతుంది, లేదు ముద్దు కూడా పెట్టేసుకున్నాడు. హల్లెలూయా. వాడు రిహార్సల్స్ వేసుకొని పోయినది కూడా కంప్లీట్ చేయనేలేదు తండ్రి. సగం చెప్పే లోపల వాళ్ళని రమ్మన్నాడు. వీని మీద ప్రశస్త వస్త్రం వీని మీద వేయండి. ఏంటది? దట్ ఈస్ రైచియస్నెస్. నేను పోగొట్టుకున్నానేమో అనుకుంటుంటారు కొందరు. తప్పు చేసినప్పుడు నేను పోగొట్టుకున్నానేమో అనుకుంటుంటారు. ఈరోజు నా మాటలు వింటున్న వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా తండ్రి వైపు తిరిగితే మీకు దేవుడు ఆయన నీతిని ఇస్తున్నాడు. అది గుర్తించాలి. నీతిని ఇస్తున్నాడు. రెండవది, వాడి చేతికి తన ఉంగరాన్ని తొడిగిండు. ఉంగరం ఏంటి? దట్స్ అన్ అథారిటీ, సన్షిప్. నువ్వు కుమారునివే, నీవు పనివాడివి కాదు. హల్లెలూయా. నువ్వు ఒకప్పుడు పోయి పందులకు పని చేసి ఉండొచ్చు. నువ్వు నీ జీవితంలో ఎంత హీనమైన పరిస్థితుల్లో పనులు కూడా చేసి ఉండొచ్చు నువ్వు. అయినప్పటికీ ఆయన ప్రేమ కలిగిన తండ్రి నిన్ను ఈరోజు కూడా ఆయన కుమారునిగా, కుమార్తెగానే ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. సో ఇంపార్టెంట్. మూడవది, ఇంటిలోకి వచ్చిన వానికి చెప్పులు తొడగండి. వీనికి చెప్పులు ఇంట్లో బయట వదిలేస్తారా? చెప్పులు లోపలికి వచ్చి నాకు వేసుకుంటారా? బయటికి వెళ్ళేప్పుడు వేసుకోవాలా. వానికి చెప్పులు ఎందుకు తొడిగించిందంటే ఈ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, ఈ తండ్రి మంచి తండ్రి. ఇటువంటి తండ్రి
ఎవ్వరికీ లేడు, నాకు దొరికిండు అని చెప్పి నేను శిక్షింపబడాల్సినది, నేను రాళ్లతో కొట్టబడి చంపబడాల్సినది, కానీ నా తండ్రి నన్ను ప్రేమించి తిరిగి నన్ను ఒక కుమారునిగా చేసుకొని నాకు తన నీతినిచ్చిండు అని చెప్పి సువార్తను ప్రకటించడానికి వానికి చెప్పులేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు కనికరం కలిగిన దేవుడు. అది గమనించాలి. ఎప్పుడు కూడా నీ మైండ్లో నేను దేవుని దగ్గరికి ధైర్యంగా ఎట్లా పోగలను అంటే ఒకటే ఒక సీక్రెట్, యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఏమని? ఆయన నన్ను శిక్షావిధి కింద పెట్టే దేవుడు కాదు, ఆయన నన్ను ప్రేమించే దేవుడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేది కూడా శిక్షించడానికి కాదు, ప్రేమించుతూనే వస్తున్నాడు ఆయన. ఆమేన్. నిన్ను ప్రేమిస్తూ నీ వైపు తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ది ట్రూత్. యేసు ప్రభు చెప్తున్నప్పుడు నోబడీ హ్యాడ్ ఎనీ క్వశ్చన్, ఆర్గ్యుమెంట్ లేదు దీంట్లో. యేసు ప్రభుని ఇన్ఫ్యాక్ట్ చెప్పిన కథ అంతా కూడా ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కథ యేసు ప్రభు చెప్పి ఉంటున్నాడు. అయినప్పటికీ ఎవ్రీబడి వాజ్ క్వైట్. ఆమేన్, ఆమేన్. కృప, దిస్ ఈస్ గ్రేస్. గ్రేస్ అనేది ఏంటి? ఈ రోజుకు మనం ఏం అనుభవిస్తున్నాం అనేది ఆ రోజే వాళ్ళకి చూపించిండు. కానీ ఈ రోజు కోసం దేవుడు పెట్టింది కూడా ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళు కూడా పొందటం లేదు. ఎందుకు? రాంగ్ టీచింగ్స్, రాంగ్ డాక్ట్రిన్స్. నువ్వు తప్పులు చేస్తే దేవుడు దెబ్బలేస్తాడు, దేవుడే కష్టాల గుండా తీసుకుపోతాడు, ఏదో నీకు నేర్పించడానికి తీసుకుపోతాడు. ఇట్స్ ఆల్ ఫాల్స్ థింగ్స్. అవే వినుకుంటున్నావు అనుకో, నీ జీవితంలో కష్టాలను పిలుస్తూనే ఉంటావు. దా ఇంకా రా, నెక్స్ట్ రా. డోంట్ లిజన్ టు దోస్ టీచింగ్స్. క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు, లేదు, లేదు. ఇప్పుడు క్రీస్తు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. దేర్ఫోర్ దేర్ ఇస్ నౌ నో కండెమ్నేషన్ అట్ ఆల్. అట్ ఆల్ అంటే లేదు, అసలు కొంచెం కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు అంటే మనం తప్పు చేయొచ్చా? కాదు. నీవు తప్పు చేస్తే నీకున్నటువంటి ఆ చెడు అలవాట్లు, దురలవాట్ల నుంచి నిన్ను విడిపించడానికి శక్తి ఆ తండ్రి దగ్గరకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏ కష్టంలో ఉండొచ్చు, నువ్వు ఏదన్నా నేను తప్పు చేస్తున్నాను, నేను గిల్టీగా ఉంది, అందరు ఇట్లా అనుకుంటున్నారు నా గురించి, నువ్వు ఏమీ ఆలోచించవద్దు. తండ్రి వైపు తిరుగు. నీ ఇంటెన్షన్స్ ఏమున్నాయో ఆయన పట్టించుకోడు. ఆయన వైపు నువ్వు ఒక అడుగు వేస్తే పరిగెత్తుకుంటూ నీ వైపు వచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. హీ డజంట్ కండెమ్ యూ, హీ లవ్స్ యూ. ఏ పరిస్థితి ఉన్నా కూడా, ప్రభా నేను ఈ అలవాటు నుంచి బయటికి రాలేకపోతున్నా, లేకపోతే నేను ఈ కష్టం నుంచి ఉన్నా, నేను ఈ పరిస్థితిలో గుండా పోతున్నాను, ఆయన వైపు తిరుగు. హీ హ్యాస్ ఆల్ ది పవర్ ఇన్ ది వరల్డ్ టు గెట్ యూ అవుట్ ఆఫ్ దోస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ సో వండర్ఫుల్. అందుకే మనం ఎప్పుడైనా కూడా తప్పు చేస్తే కూడా తండ్రి యొద్దకే పరిగెత్తాలి. తప్పు చేస్తే ఏం చేయాలా? తండ్రి యొద్దకే పరిగెత్తాలి. తండ్రి నేను నీ వైపే వస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. హీ డజంట్ కండెమ్ యూ. ఆ యొక్క కనెక్షన్ పోగొట్టుకోవద్దండి. ఆ మెంటల్గా మైండ్లో దేవునికి నీ పట్ల ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే ఆయన నిన్ను ఎన్నటెన్నటికీ నీతిమంతునిగానే చూస్తున్నాడు, చూస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు? రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ జీసస్. నీ మంచితనాన్ని బట్టి కాదు, నీ మంచి పనులను బట్టి కాదు, నువ్వు చేసే వాటిని బట్టి కాదు, కేవలం యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ యొక్క బలియాగాన్ని బట్టి, యేసు ప్రభువును బట్టి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు నిన్నెన్నటెన్నటికీ నీతిమంతునిగా చూస్తుంటున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. ఇస్ దిస్ గుడ్ న్యూస్? yes, దిస్ ఇస్ గుడ్ న్యూస్. తప్పు ఏది నీ మీద పని చేయదు, ఏ తప్పు నీ మీద పని చేయదు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ మీరు ఇట్లా చెప్తే తప్పు చేస్తారేమో. లేదు, నువ్వు తండ్రితో ఉండు, నువ్వు ఏ టెంప్టేషన్కు నువ్వు లొంగవు. నువ్వు తండ్రికి దూరం అయినప్పుడే టెంప్టేషన్స్ అయినా ఏవైనా నువ్వు ఈల్డ్ అయ్యేది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటాడు? అబైడ్ ఇన్ మీ అండ్ ఐ విల్ అబైడ్ ఇన్ యూ అంటాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యములో నువ్వు ఉంటావో, నువ్వు వాక్యముతో నడుస్తుంటావో, నథింగ్ విల్ షేక్ యూ లైఫ్. ఏది నిన్నెంత మాత్రము ఇబ్బంది పెట్టదు. వాక్యాన్ని వెంటబడి ప్రేమించండి. నేను దేవుని ప్రేమిస్తున్నానండి. ఎంత ప్రేమిస్తున్నావు? చాలా ప్రేమిస్తున్నానండి. నీవు దేవుని ఎంత ప్రేమిస్తావంటే నువ్వు దేవుని వాక్యం ఎంత చదువుతావో అంతే ప్రేమించేది. అర్థమైందా? దేవుని నువ్వెంత ప్రేమిస్తావంటే దేవుని వాక్యాన్ని నువ్వెంత ప్రేమిస్తావో అంతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. మనం మాట్లాడడం కాదు, వాక్యం ఎక్కువ
చదవడం మనము నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇట్ షుడ్ బీ లైక్ ఒక లైఫ్ స్టైల్ లాగా ఉండాలి. తప్పులు చేయమని చెప్పటం లేదు, నువ్వు ఏ తప్పు చేసినా కూడా నువ్వు నీతిమంతునివి అనే చెప్పడానికి ఉన్నా నేను. బ్రదర్, ప్రపంచంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాక్యం చెప్తుంది, నేను వాక్యంతోనే ఉంటాను. హల్లెలూయా. ప్రపంచమంతా ఒక వైపు ఉండొచ్చు, నేను ఒక్కడిని ఒక వైపే ఉంటా. ఎందుకు? నేను వాక్యం వైపే ఉంటాను. మనుషులను తృప్తిపరచడానికి లేను నేను. రైట్? నేను ఇకను మనుషులను తృప్తిపరిచిన ఎడల నేను దేవుని యొక్క సేవకుని కాను. నేను మనుషులంగా తృప్తిపరిచేది ఈ మాటలు చెప్తే తండ్రి అయిన దేవుడు సంతోషపడతాడు. ఎందుకు? దిస్ ఈజ్ హిస్ పిక్చర్. ఏం పేరు తెలుసా ఈ స్టోరీ పేరు? తప్పిపోయిన కుమారుడు కాదు, ప్రేమ కలిగిన తండ్రి. దిస్ ఈజ్ అ లవింగ్ ఫాదర్. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ఎ లవింగ్ ఫాదర్ హూ ఈజ్ ఇన్ హెవెన్. అని ఏం చేసిండు తెలుసా? నీ కోసము నా కోసము ఆయనే మనిషిగా ఈ లోకానికి వచ్చి, మనిషి పుట్టి మనందరి కోసము శిలువ మరణాన్ని అనుభవించాడు. శిలువ మరణం అంటే ఊరికి ఒకరోజు 3 రోజులు అయిపోయిందిలే, ఈరోజు గుడ్ ఫ్రైడే, అది ఈస్టర్, అది కాదు. యాక్చువల్లీ గుడ్ ఫ్రైడే అనేదే లేదు, ఫ్రైడే కాదు, యేసు ప్రభు చనిపోయింది. అది ఇంకో స్టోరీ, ఇంకోసారి విందాం. యేసు ప్రభు ఎంత మనుషులందరి పాపాన్ని కూడా ఆయన భరించిండు. హల్లెలూయా. He was separated from God the Father. తండ్రి అయిన దేవుని నుంచి సపరేషన్ అనుభవించుండు. నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు? ఎందుకంటే ఈరోజు నువ్వు నేను పిలిచొచ్చు తండ్రి అయిన దేవుని, నా దేవా నన్ను హత్తుకున్నావు నాయన నువ్వు. ఆమేన్. ఆ రోజు యేసు ప్రభు చేయి వదిలిపెట్టింది ఎందుకంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని మనల్ని కౌగిలించుకోవటానికి. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, మీరు ప్రేమ కలిగిన దేవుడని, ప్రేమ కలిగిన తండ్రి అని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా, నేను మీతో అంటి పెట్టుకొని, వాక్య ప్రకారముగా వాక్యాన్ని స్వీకరిస్తూ కృపలో ఎదగటానికి నాకు కృపను చూపించండి. నాకు కృప మాత్రమే కావాలి. నాకు శిక్షా విధి వద్దు. యేసయ్య నామమున. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.